ప్రకృతి వ్యవసాయంపై విస్తృతంగా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల సమన్వయంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రకృతి వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా కన్వర్జెన్స్ మీటింగ్ అగ్రికల్చర్ సెక్టార్ డిపార్ట్మెంట్స్కు సహకార సంస్థ ద్వారా 2016 నుంచి ప్రకృతి వ్యవసాయ నేలని కాపాడాలనే ఉద్దేశంతో ప్రకృతిని నేలని రెండు కాపాడాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లాకు 200 దీంట్లో focus for next one hour. Important instructions will be given. So, I thank the Chandrశేఖర్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఈరోజు ఇక్కడికి రావడం, వాళ్ళు కూడా అబ్జర్వేషన్ షేర్ చేస్తారు. ప్లస్ నేషనల్ ఫార్మింగ్ సంబంధించి ఆల్రెడీ చాలా కాలం నుంచి డిస్కషన్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో రైతులతో కొంతమంది మండలాలు ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది మండలాలు తక్కువ మంది ఉన్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ద్వారా కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో ఒక అవగాహన క్రియేట్ చేసి రైతుకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మీకు మల్టీ క్రాపింగ్ చేస్తే మీకు ఇన్కమ్ పెరుగుతుంది, మీకు రోడ్ అంటే ఎప్పుడైనా బేసిక్లీ వర్షం మొత్తం చిత్తూరు ఏరియా చూస్తే వెరిఫైడ్ ఏరియా సపోజ్ వర్షం పడడానికి కూడా మీకు కనీసం ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ సాయిల్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, సాయిల్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లాగా ఉంటుంది. అండ్ ఫైనలీ ద ఎండ్ గోల్ ఫార్మర్ ఇన్కమ్ ఇంప్రూవ్ చేయడం, ప్లస్ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం, ప్లస్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ చేయడం, అన్ని ఆబ్జెక్టివ్స్ పూర్తి అవుతాయి. ఈ నేషనల్ ఫార్మింగ్ సంబంధించి చాలా సార్లు ట్రైనింగ్ ఉండదు ఇవ్వడం జరిగినాయి. సో మై రిక్వెస్ట్ ఇస్ నాట్ టు స్టార్ట్ దిస్ మీరు ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ చూస్తున్నారు. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఛాలెంజెస్ సపోజ్ ఆ రోజు ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే రైతులు ఏం చేస్తున్నారు, ఈ ఫోటల్ క్లాప్ మీద నేపియర్ గ్రాస్ మీద చాలాసారి బీసీపీ దే ఆర్ పుట్టింగ్ దిస్ నైట్రోజన్ అండ్ యూరియా అండ్ సింగిల్ క్లాప్ ఒక 50 సెంట్లు సింగిల్ క్లాప్ ఇస్తున్నారు. కానీ వాట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ వే? సపోజ్ ఇది ఆలోచన చేస్తే ఆ రైతు కనీసం ఒక సంవత్సరంలో ఒక 8 నెలల 9 నెలల ఏమైనా సాగు చేసుకోవచ్చు, ఏమైనా మిక్స్ చేసేసి ఒక మల్టీ క్రాపింగ్ ఒక ప్యాటర్న్ అనౌన్స్ చేసుకోవచ్చు. ఏమైనా సపోజ్ ఒక సీజన్ బట్టి ఈ 2 నెలల పీరియడ్, ఈ 2 నెలల పీరియడ్, ఈ 2 నెలల పీరియడ్ ఏమైనా ఒక ఆలోచన ఉండొచ్చు. సో ఈ కార్యక్రమం ద్వారా కనీసం ఆ ఆలోచన వస్తుంది. రైతులకి మన అవగాహన క్రియేట్ చేయాలి. మీరు విజిట్ చేయలేకపోతే, రైతులకి చెప్పలేకపోతే, ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్, ఏమేమి కేస్ స్టడీస్ ఉన్నాయి ఇది రైతులకి చెప్పలేకపోతే సక్సెస్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నాము? బికాస్ ఇంకా 50 రోజులు అగ్రికల్చర్ హార్టికల్చర్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. మీరు మార్కెట్ ఛాలెంజెస్ చూస్తున్నారు. మీరు సింపుల్ ఇది పక్కన పెట్టుకోకూడదు. ఈ కార్యక్రమంలోనే ఒక డిపార్ట్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్ ముందుకు తీసుకువచ్చారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ అప్రోచింగ్ ద ప్రోగ్రామ్. సో జేడీ అగ్రికల్చర్ సంబంధించి ఏడీస్ ప్లస్ ఎడియాస్ ప్లస్ ఏడీ హార్టికల్చర్ యాజ్ వెల్ యాజ్ జేడీ ఎనిమల్ హస్బెండరీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఇప్పుడు ఈ 3 రోజుల ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ 3 రోజుల ట్రైనింగ్లో మీకు ఏమి నాలెడ్జ్ రాష్ట్ర స్థాయి రిసోర్సెస్ ద్వారా, జిల్లా స్థాయి రిసోర్సెస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు విలేజ్ లెవెల్లో కష్టపడి మీటింగ్స్ పెట్టాలి. If you don't put the meeting at the village level, if you don't involve in this program, right situation will change out. Okay. And పెద్ద టార్గెట్ అవసరం లేదు. స్మాల్ టార్గెట్స్ తో స్టార్ట్ చేసేసి కూడా ఆటోమేటిక్గా అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఓన్లీ హ్యాపన్ ఇన్ ది ట్రస్ట్ ప్రోగ్రామ్.